మీరు లేదు మీరు మొర పెట్టుకోరు ఇక్కడ మాత్రం లోకల్గా నేను తీసుకెళ్ళి ఒకటి కదా కాకుండా ఇప్పుడు వచ్చిన నిన్న తీసిన తెలిసింది అందుకే మొదలు పెట్టాం తీసి పని చేయించేది వద్దు ఫస్ట్ 1 గంట అంతే మా సార్ చెప్తే వస్తానే ఉన్నాం మీరు ఇప్పుడు చేసిరనుకో మీరు మూలంగా తీసి రేపు ఓటు చూడడు ఏం చేయడానికి చేసుకొని ఇబ్బంది పడకండి. ఓపెన్ చెప్తున్నా 6 గంటలకు పర్మిట్ రూమ్ 6 గంటలకే పెట్టండి. మళ్ళీ మీతోటే మీరు తర్వాత ఇబ్బంది పడతారు. మీకు ఇష్టం పెట్టుకోండి. ఏముండవు అన్ని పడేసే ఉంటాయి. రేపు ఈ రోజంటే ఏమంటలేదు. రేపు నుంచి మాత్రం 6 గంటలకే పెట్టాలి. 6 గంటలకు పర్మిట్ వేస్ట్ చేసుకోకూడదు. ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది పడుతుంది చెప్పి 6 గంటలకు పర్మిట్ రూమ్ గుర్తుపెట్టుకోండి. సరేనా? షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు DC గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాప్ ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ DC గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఎస్ DC గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా GTF వాళ్ళను కూడా పంపించడం జరిగింది. ఎవరు అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి తీపించమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకి సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఈ పని చేయాలి. వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది. మీరే కావాలన్న కంప్లైంట్ ప్రజల ఆరోగ్యం గురించి చేస్తున్నాం. ఇది ఆటంకం చెప్తున్నాం. మేము పూర్తి పని చెప్తున్నాం. నువ్వు ఆయన రూల్స్ ప్రకారం పెట్టినా ఇంకా మొత్తం రూల్స్ ప్రకారం పెట్టావా?
నిలబడి ఆ ఫుడ్ పెట్టద్దు, నిలబడి తాగాలి, కుర్చీ వేస్తే అవన్నీ చూసి ఇంట్లో పోదప్ప, ఎన్నో పోదప్ప, సిటీకి ఏంటంటే వస్తుందప్ప. ఎందుకు ప్రజల ఆరోగ్యం ఇట్లా అనిపిస్తారా రోజు? నేను ఏమంటున్నా, మీరు అట్లా చెప్తే ఇంకా అన్ని కరెక్ట్ చూసుకోండి. రోజు పొద్దున్న లేస్తే దూరంగా మేము ఎక్స్పెక్ట్ ఇచ్చినాం. 1 గంట నుంచి మీరు ఓపెన్ చేసుకుంటున్నాం. మీరు 3 గంటలతో వచ్చి ఏం లేదు. పొద్దున్న నుంచి పని చేసుకోకుండా పొద్దున్నట్టు వచ్చి తాగి ఈయనే ఉంటురు. పొద్దున్నట్టు వచ్చి తాగి ఇక్కడనే ఉంటురు, పని చేసుకోకుండా పోతురు. మేము అనేది అది. ఎమ్మెల్యే గారు ఎజెండాలు పెట్టి అనవసరంగా తిరిగి లేదు 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 ఎప్పుడు బంద్ చేసి రాదు, ఎప్పుడు చేసిరు? నిన్న ఇప్పుడు మేము చెప్తే చేసిరు. మళ్ళీ ఏం 11:30కే చేసిరు, మేము 1:30కి చెప్పినాం. నేను ఏమంటానంటే మీరు దీనికి సహకరించండి. మీకు కావాలంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడడం చేసిన అనవసరంగా చేయకు. ప్రజలు మొత్తం మీద కూర్చుంటారు. మళ్ళా ప్రజల ఆరోగ్యం నేనేమంటున్నా, పోలీసు వాళ్ళని పెట్టి నువ్వు నడిపిస్తావా? రోజు నడిపిస్తావా? చెప్పు, నడిపిస్తావా? ఎన్ని రోజులు ఉండమను, మేము మైలు వస్తాం. మొత్తం రేపు అన్ని చేస్తాం, ఏం చేయాలో చేస్తాం. మొత్తం కూర్చుంటాం. జరిగేది లేదు అట్లంటే. నేనేమంటే 1 గంట 6 గంటలకు సిట్టింగ్ తీసుకో, ఇబ్బంది పెట్టాం. అవును సార్, ఉండు, నాకన్నా 2 రోజులు ఉండు అని అడుగుతున్నాం. అడగదా మాట్లాడుతున్నాం. మా కూడా అన్ని రోజులు తెలుసు. కూర్చోబెట్టి మంచిగా మేము కూడా చేస్తున్నాం.